హాయ్ అండి. మీలో రాగి జావ అంటే ఎంతమందికి ఇష్టం? దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా తీసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. ఈలోపు ఒక గిన్నెలో 3 స్పూన్స్ రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు తెల్లటి నురగలాగా ఫామ్ అవుతుంది కదా, దాన్ని గరిటెతో తీసి పక్కన వేసేయాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పావు కప్పు బెల్లంను కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రాగి జావలో ఒక స్మాల్ గ్లాసు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేంత వరకు. అంతేనండి, రాగి జావ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.